హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, రోడ్ నెంబర్ 4, హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. సో ఈరోజు మనము ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకుందాం. ఈరోజు వరి బీజం. ఈ వరి బీజం అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ అవుతుంటారు, హైడ్రోసిలా హెర్నియా అని చెప్పేసి. వరి బీజం అంటే ఏంటి అసలు? మన గ్రాండ్ పేరెంట్స్ మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు దుంకొద్దు, గోడలు దుంకొద్దు, పెద్ద పెద్ద స్టెప్లు వేయొద్దు, మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా మెట్లు ఎక్కండి, బరువులు మోయొద్దు అని చెప్పి మనకి ఎప్పుడు చెప్తూ ఉంటుంటారు. మనం గుర్తుండొచ్చు మనకు. ఎందుకంటే ఆ కాలంలోనే వాళ్ళు గుర్తుపట్టారు. ఏది అంటే మనం బరువులు ఎక్కువ మోయడం వల్ల కావచ్చు, లేకుంటే ఎక్కువ దుంకడం వల్ల, కాలు పెద్దగా స్ట్రెచ్ చేసి దుంకడం వల్ల ఈ వరి బీజాలు వచ్చే అవకాశాలు ఉంటాయంట. అసలు వరి బీజం అంటే ఏంటి అంటే హెర్నియా అంటాం. దీన్నే ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం. అంటే మనకు గజ్జలలో వచ్చే వాపునే మనం వరి బీజం అని అంటుంటాం. దీన్నే హెర్నియాస్ అంటాం. సో హెర్నియాస్ అంటే ఏంటి అంటే మనకి ఈ రకంగా ఒకవేళ కడుపు అనుకుంటే కనుక ఇది అంబ్లికస్ కింద చూసుకుంటే కనుక మనకు బీజాలు అనేవి కింద ఉంటాయి. సో బీజాలు అనేవి కింద ఉంటాయి, కడుపులో ఉండవు. ఎందుకు ఉండవు అంటే బీజాలకి ఎప్పుడైనా కానీ చల్లదనం కావాలి. మన బాడీ టెంపరేచర్కి తట్టుకో, బాడీ టెంపరేచర్కి శుక్రకణాలు చచ్చిపోతుంటాయి. కాబట్టి బీజాలు అనేవి బయట ఉంటాయి మనకి. అయితే పుట్టుకతో చూసుకుంటే కనుక, పుట్టుకలో అన్నప్పుడు 9th మంత్లో చూసుకుంటే కనుక కడుపులో ఉన్నప్పుడు మనకు బీజాలు పైనే ఉంటాయి, కడుపులోనే ఉంటాయి. కడుపులో నుంచి మెల్లగా సాగి కిందికి వచ్చడం జరుగుతుంది. సో మనకు బీజాలు అనేవి పైన ఉంటాయి. ఫస్ట్ ఆ బీజాలు మెల్లగా సాకుంటూ చివరికి ఇక్కడ వచ్చి మనకు ఎండప్ అవుతాయి అన్నట్టు. అంటే పిల్లలు పుట్టిన తర్వాత చూసుకుంటే కనుక అవి పిల్లలు పుట్టిన తర్వాతనే బీజాలు అనేవి కింద ఉంటాయి, అంతవరకు అవి పైనే ఉంటాయి అన్నట్టు. సో అట్లా పుట్టినప్పుడు మనకు పైనుంచి కిందికి జారేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న డిఫెక్ట్ లాగా ఉంటుంది. దాన్ని ఇంగ్వైనల్ కెనాల్ అంటాం. ఆ డిఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ డిఫెక్ట్ యూజువల్గా మూసుకపోతుంది అందరికీ. మామూలుగా పిల్లడు పుట్టిన తర్వాత 9th మంత్ దాటిన తర్వాత బీజాలు కిందికి జారిన తర్వాత ఆ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ ఎప్పటిలాగా క్లోజ్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోతుంది. దీనివల్ల మనకు పేగులు అంటే ఈ కడుపులో ఉండాల్సిన పేగులు ఏవైనా కానీ, పేగులు కండ కానీ ఈ ద్వారం ద్వారా కిందికి ఏం రావు, ఓన్లీ కడుపులోనే ఉంటాయి, కిందికి రాకుండా ఉంటాయి. ఇట్లా ఉండదాన్ని మనం నార్మల్గా కన్సిడర్ చేస్తాం. కానీ కొందరికి ఏమవుతుందంటే ఓసారి ఆ డిఫెక్ట్ క్లోజ్ అవ్వదు కంప్లీట్గా, కొన్నిసార్లు అట్లే ఓపెన్ ఉంటుంది. ఓపెన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ పేగులన్నీ మెల్లగా ఈ డిఫెక్ట్ ద్వారా కిందికి వచ్చి ఇందులోకి వాపులాగా రావడం జరుగుతుంటాయి. దగ్గినా, తుమ్మినా, ఒకవేళ మూత్రం పోస్తున్నా, మోషన్స్ పోస్తున్నా, స్ట్రెయిన్ చేస్తూ ఉన్నా, పడుకొని లేచినా కానీ మనకు అక్కడ ఉబ్బినట్టుగా ఉంటుంది, గజ్జలలో ఉబ్బినట్టుగా ఉంటుంది. దాన్నే మనం హెర్నియాస్ అంటాం అన్నట్టు. దీన్నే ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం. సో ఇవి చిన్నపిల్లల్లో ఓసారి అవి క్లోజ్ కాకపోతే వస్తుంటాయి. పెద్దవాళ్ళలో ఏమవుతుంటాయి అంటే ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు జిమ్ చేయడం, కరెక్ట్గా జిమ్ చేయకపోవడము, కరెక్ట్గా సపోర్ట్ చేసుకోకపోవడము, బ్యాలెన్స్ లేకుండా వెయిట్ లిఫ్ట్ చేయడము, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, ఈ కూలీ పని చేసేవాళ్ళు, నాటు పని చేసేవాళ్ళు, లేకుంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ బియ్యం బస్తాలు మోయడం, ఇట్లా బరువులు ఎక్కువ మోయడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. కడుపులో ఎక్కువ ప్రెషర్ పెరగడం వల్ల కడుపులో ఉన్న పేగులు ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చూస్తుంటాయి. ఎక్కడో దగ్గర డిఫెక్ట్ నుంచి చూసుకుంటా ఉంటాయి, ఏ డిఫెక్ట్ నుంచి బయటకు వద్దామా అని చూస్తుంటాయి. సో కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు, కడుపులో ప్రెషర్ పెరిగింది అంటే 3 సిచ్యువేషన్లో పెరుగుతుంటుంది యూజువల్గా. ఏంటి అంటే ఒకటి బాగా బరువులు ఎత్తినప్పుడు, రెండవది ఎక్కువ మలబద్ధకం ఉన్నప్పుడు, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, మూడవది విపరీతమైన దగ్గు ఉండడం, టీబీ దగ్గు అంటారు కదా, క్షయ దగ్గు అంటుంటాం కదా. అంటే 2 వారాల కంటే ఎక్కువ దగ్గు ఉండడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగిపోవడం వల్ల ఎక్కడో దగ్గర డిఫెక్ట్ నుంచి బయటికి రావడానికి పేగులు ట్రై చేస్తూ ఉంటాయి. సో యూజువల్గా మనకు మామూలుగానే డిఫెక్ట్ ఉండేది ఈ 2 డిఫెక్ట్లు. రెండవది ఈ అంబ్లికస్ దగ్గర డిఫెక్ట్. సో కింద డిఫెక్ట్ ఉండే వరకు మెల్లగా డిఫెక్ట్ని ఓపెన్ చేసుకొని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి పేగులు. సో ఏజ్డ్ వాళ్ళలో చూసుకుంటే కనుక ప్రోస్టేట్ ప్రాబ్లం వల్ల వస్తుంది. ప్రోస్టేట్ వలన మూత్రం సరిగా రాదు, స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది, గట్టిగా ముక్కాల్సి వచ్చినప్పుడల్లా మనకు ఆ కడుపులో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఇట్లా ప్రెషర్ పెరగడం వల్ల ఆ పేగులు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దీన్ని మనం ఒక వాప్ అంటాం. అంటే మామూలుగా గజ్జలలో స్క్రోటం దగ్గర వాపు ఉంటే కనుక దాన్ని హెర్నియాస్ అంటాం. దీనికి యూజువల్గా అందరు సర్జరీ ఓపెన్ మెథడ్ చేస్తారు, బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా చేస్తాం. ఈ లాప్రోస్కోపిక్కి ఓపెన్కి ఏంటి డిఫరెన్స్ అంటే కనుక ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఇక్కడే కోత పెడతాం, అంటే బయట కోత పెట్టేసేసి అక్కడ నుంచి ఆ పేగును లోపలికి దొబ్బేసేసి అక్కడ ఒక జాలి వేయడం జరుగుతుంది. అంటే దీనిలో బయట జాలి వేస్తాం అన్నట్టు. అదే లాప్రోస్కోపిక్ మెథడ్లో అయితే కనుక మనం ఇక్కడ ఒక చిన్న 3 బుక్కలు పెట్టేసేసి లోపల జాలి వేస్తాం. లోపల జాలి వేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే పెద్ద జాలి వేయడానికి పాసిబుల్ ఉంటుంది, ఎటువంటి కోత కుట్లు ఉండవు, ఎటువంటి డ్రైన్ పెట్టాల్సిన అవసరం లేదు, అండ్ ఇమ్మీడియట్గా పేషెంట్ మనము వితిన్ 1 డేలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పథ్యం కానీ, ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ ఏది అవసరం ఉంటుంది. బట్ కోత మెథడ్లో చూసుకుంటే కనుక కోత మెథడ్లో 100% కోత ఉంటుంది కాబట్టి ఒక డ్రైన్ పెట్టాల్సి వస్తుంది. ఆ డ్రైన్ ఒక 4-5 డేస్ తర్వాత తీయాల్సి వస్తుంది. హాస్పిటల్ స్టే 4-5 డేస్ ఉండాల్సి వస్తుంది.
మనం డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా పేషెంట్ బెడ్ రెస్ట్ ఉండాలి, ఇమ్మీడియట్గా డ్యూటీకి వెళ్ళడానికి రాదు, అట్లీస్ట్ 10-15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. సో లాప్రోస్కోపిక్ మెథడ్ అనేది లేటెస్ట్ మెథడ్. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్లో మనం పెద్ద మెష్ చేయడానికి వస్తుంది కాబట్టి కంప్లీట్ పెయిన్లెస్ మెథడ్ ఈ లాప్రోస్కోపీ. ఓపెన్ మెథడ్ అయితే మనం కట్ చేస్తాం కాబట్టి పెయిన్ఫుల్ మెథడ్, బట్ ల్యాప్లో మాత్రం మనం ఎటువంటి కోత ఉండదు కాబట్టి కంప్లీట్ పెయిన్లెస్ మెథడ్. ఎవరికైనా ఇట్లాంటి హెర్నియాస్ ఉంటే కనుక ఫస్ట్ హెర్నియాకి రావడానికి రీజన్ కనుక్కోవాలి. మనం రీజన్ని అవాయిడ్ చేయకపోతే ఏమవుతుందంటే పేగులో ప్రెషర్ అంటే కడుపులో ప్రెషర్ పెరిగిపోయి ఇంకొక దగ్గర నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి మనం కారణాలు కనుక్కొని కారణాలను ట్రీట్ చేసుకున్న తర్వాత మనం హెర్నియాని ట్రీట్ చేసుకోవడం వల్ల 100% దీన్ని మనము నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.